హాయ్ అండి, అందరికీ నమస్కారం. సీతా మల్లేష్ లెర్నింగ్ హోమ్కి స్వాగతం. అదృష్ట స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సాముద్రిక శాస్త్రం మరియు పురాణాల ప్రకారం అదృష్ట స్త్రీలు తమ కుటుంబానికి ఆనందం, ఐశ్వర్యాన్ని తీసుకువస్తారు. నిటారుగా ఉండే మెడ, మృదువైన పాదాలు, నుదురు, కాంతివంతమైన ముఖం, కోమలమైన చేతులు మరియు సమతుల్యమైన మాట తీరు అదృష్ట స్త్రీలకు ప్రధాన లక్షణాలు. వీరు ధైర్యవంతులు, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఆపదలో ఉన్నప్పుడు భర్తకు అండగా నిలుస్తారు. మృదువైన చర్మం, చిన్న కళ్ళు, నవ్వుతూ ఉండే ముఖం, తేనెవర్ణపు జుట్టు గల స్త్రీలు అత్యంత అదృష్టవంతులు. వారి పాదాలు మృదువుగా, ఎర్రగా ఉండి కాలివేళ్లు దగ్గరగా ఉంటాయి. చాణక్య నీతి ప్రకారం ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా ధైర్యం కోల్పోకుండా కుటుంబానికి అండగా నిలిచే మహిళ అదృష్టవంతురాలు. కోపం తక్కువగా ఉండి శాంతంగా, మధురంగా మాట్లాడే స్త్రీలు ఇల్లును స్వర్గధామంగా మారుస్తారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సభ్యులకు మార్గనిర్దేశం చేయడం వీరి నైపుణ్యం. తమపై తాము నమ్మకం కలిగి ఆశావాద దృక్పథంతో ముందుకు సాగడం, తమ భర్త లేదా కుటుంబ అభ్యున్నతి కోసం పాటుపడడం వీరి లక్షణాలు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎడమ కాలు బొటనవేలు ఆకారంలో తేడాలు, అరచేతిలో అదృష్ట రేఖలు అంటే చక్రం, శంఖం వంటి చిహ్నాలు ఉండడం ఇవి కూడా వారి అదృష్టానికి సంకేతాలు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ సహాయం ఉంటుందని అంటారు. కొంతమంది మహిళలు వారు నడిచే ప్రవర్తనను బట్టి వివాహం తర్వాత వారి భర్తల అదృష్టం వికసిస్తుంది. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ బంధం ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాకుండా 2 కుటుంబాలను కలుపుతుంది. అందుకే జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా అందం, చదువు, ఉద్యోగం వంటి బాహ్య అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని అంతర్గత లక్షణాల గురించి చెప్పాడు. ఈ లక్షణాలు కలిగిన స్త్రీలు కేవలం తమకే కాకుండా తమ భర్తలకు అదృష్టాన్ని తెచ్చిపెడతారని ఆయన పేర్కొన్నాడు. చాణక్యుడు చెప్పిన ముఖ్యమైన లక్షణాల్లో మొదటిది ధైర్యం. ఒక స్త్రీ ధైర్యవంతురాలు అయితే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా తన భర్తకు అండగా నిలుస్తుంది. సమస్యల నుంచి పారిపోకుండా వాటిని ఎదుర్కొనే మనస్తత్వం కలిగి ఉంటుంది. భర్తకు మానసిక స్థైర్యాన్ని అందిస్తూ అతనికి ఒక బలమైన వెన్నుదన్నుగా ఉంటుంది. రెండవది ధార్మికత. ధార్మిక చింతన కలిగిన స్త్రీ ఎప్పుడూ అధర్మమైన మార్గంలో నడవదు. నీతి నియమాలకు కట్టుబడి ఉంటుంది. మంచి పనులు చేస్తూ కుటుంబానికి మంచి పేరు తెస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీతో వివాహం జరిగితే భర్తకు సమాజంలో గౌరవం లభిస్తుంది. అతను సరైన మార్గంలో నడవడానికి ప్రేరణ పొందుతాడు. మూడవ ముఖ్యమైన లక్షణం శాంత స్వభావం. కోపం మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణక్యుడు చెప్పాడు. కోపం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి, సంబంధాలు దెబ్బతింటాయి. శాంత స్వభావం కలిగిన స్త్రీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఆమె సహనంతో వ్యవహరించడం వల్ల కుటుంబంలో కలహాలు తప్పుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాంటి స్త్రీని వివాహం చేసుకుంటే భర్త అదృష్టం మారుతుందని చాణక్యుడు అభిప్రాయపడ్డారు. చివరిగా పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం ఒక ముఖ్యమైన లక్షణం. కుటుంబంలో అందరినీ సమానంగా చూసుకునే ప్రేమగా వ్యవహరించే స్త్రీతో వివాహం జరిగితే అది నిజమైన అదృష్టంగా భావించాలి. ఆమె పెద్దల ఆశీర్వాదం పొందుతుంది, చిన్నవారికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇలాంటి లక్షణాలు కలిగిన స్త్రీ ఒక మంచి భార్యగా, మంచి కోడలుగా పేరు తెచ్చుకుంటుంది. తద్వారా కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. అదృష్ట స్త్రీ ఎప్పుడూ కోపంతో కాదు, ఆమె మాటల్లో మాధుర్యం, ప్రవర్తనలో శాంతి ఉంటుంది. అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో గొడవలు తక్కువగా ఉంటాయి. పెద్దలకు గౌరవం, చిన్నవాళ్లకు ప్రేమ, భర్తకు ఆదరణ ఇవన్నీ ఆమె ప్రత్యేకతలు. భక్తి మరియు విశ్వాసం, దేవుడిపై నమ్మకం ఉండే స్త్రీ ఎంత కష్టం వచ్చినా దిగులు పడదు. ఆమె భక్తి ఆమెకు శక్తి. ఇంటి నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శిస్తుంది. ఇంటిని శుభ్రంగా, సక్రమంగా ఉంచడం, చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ చూపడం ఇది అదృష్ట స్త్రీ లక్షణం. ఏది ఉన్నా దానితో సంతోషంగా ఉండగలగడం, అధిక ఆశలు లేకుండా జీవించడం ఇది నిజమైన సంపద అనే సంతృప్తి భావనతో ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో తట్టుకొని నిలబడే గుణం ఆమెకు ఉంటుంది. ప్రేమ మరియు కరుణ. ఇతరుల బాధను అర్థం చేసుకొని ప్రేమ మరియు కరుణ స్వభావంతో అందరి మనసును ఆకట్టుకుంటుంది. సహాయం చేయాలనే మనసు ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆమె మాటలు విన్నవారికి ఆనందం ఇస్తాయి. కఠినంగా కాకుండా ప్రేమగా మాట్లాడుతుంది.
మధురమైన మాటలతో ఎవరి మనసు నొప్పించకుండా జాగ్రత్తగా మసులుకుంటుంది. డబ్బు విలువ తెలిసిన స్త్రీ ఇంటిని సుఖంగా నడిపించగలదు. ఆర్థిక స్థితిని అర్థం చేసుకుని మసులుకుంటుంది. అందరినీ ప్రేమతో పలకరిస్తూ కుటుంబాన్ని కలిపి ఉంచడం, గొడవలు తగ్గించడం ఇది నిజమైన అదృష్ట స్త్రీ గొప్పతనం. అదృష్టం అనేది బయట నుంచి రావడం కాదు. మన గుణాలు, మన ఆలోచనలు, మన ప్రవర్తనే మన అదృష్టాన్ని నిర్మిస్తాయి. సాముద్రిక శాస్త్రం మరియు పురాణాల ప్రకారం అదృష్ట స్త్రీలు తమ కుటుంబానికి ఆనందం, ఐశ్వర్యాన్ని తీసుకువస్తారు. నిటారుగా ఉండే మెడ, మృదువైన పాదాలు, నుదురు, కాంతివంతమైన ముఖం, కోమలమైన చేతులు మరియు సమతుల్యమైన మాట తీరు అదృష్ట స్త్రీలకు ప్రధాన లక్షణాలు. వీరు ధైర్యవంతులు, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఆపదలో ఉన్నప్పుడు భర్తకు అండగా నిలుస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.